క్రీస్తునందు ప్రియులకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 38వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశం. ఈ కీర్తన 32వ కీర్తనను పోలి ఉంది. కారణం, ఈ కీర్తనలో ఎక్కువగా పశ్చాత్తాపముతో తను అనుభవిస్తున్నటువంటి శిక్షల మధ్యలో దేవునికి దావీదు ప్రార్థిస్తున్నాడు. అయితే ఇక్కడ ఏ శత్రువు గురించి దావీదు మాట్లాడట్లేదు. దావీదు చాలా యథార్థంగా, చాలా స్ట్రైట్గా ఉన్న విషయాన్ని వివరిస్తున్నాడు. మొదటిగా మీరు 6 నుండి 8 వచనాలు గమనించగలిగితే, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడినై సంచరిస్తున్నాను, మనోవేదనతో ఉన్నాను, నిట్టూర్పులను జ్ఞాపం చేస్తున్నాడు. ఇదంతా కూడా నా మూర్ఖత వల్లే కలిగింది అని ఒప్పుకుంటున్నాడు. తన జీవితంలో శత్రువు కారణం కాకుండా ఇంతగా శ్రమపడి, అనారోగ్యంతో బాధపడి, లోతుగా పశ్చాత్తాపన్న విషయాలు అంటే అది ఊరియా సందర్భం అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ విషయంలో తప్ప దావీదు అంత గొప్ప పాపం చేసినట్టుగా ఎక్కడ కనపడదు. ఇక్కడ మీకు ప్రాముఖ్యమైన మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నప్పుడు కొందరు స్నేహితులు, కొందరు ప్రియులు మన యొద్ద నిలవచ్చేమో, కానీ జాగ్రత్తగా గుర్తించండి, ఒక వ్యక్తి పాపములో ఉన్నప్పుడు మాత్రం ఎవరు అతనితో నిలవరు, ఎవరు అతనికి సహాయం చేయరు. ఈ వచనాలు చదువుతున్నప్పుడు యోబు యొక్క అనుభవాలు కూడా జ్ఞాపకం వస్తున్నాయి. యోబు 19వ అధ్యాయంలో ఇలాంటి మాటలు వివరిస్తూ వచ్చాడు. 14 నుండి 19 వచనాలు మీరు గమనించండి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు, నా ఇంటి దాసి నన్ను అన్యునిగా ఎంచుతున్నారు, నేను నా పనివాడిని పిలువగా వాడేమీ పలకకుండా ఉన్నాడు, నేను వాడిని బ్రతిమిలాడవలసి వచ్చాను. తన భార్య కూడా తన ఊపిరి అసహ్యంగా మారిందట, తను కన్నటువంటి కుమారులకు అతని వాసన అసహ్యంగా ఉందట, చిన్నపిల్లలు సైతం అతన్ని తృణీకరిస్తున్నారు అంటున్నాడు. తన ప్రాణ స్నేహితులందరూ, తనను ప్రేమించిన వారందరూ అతన్ని అసహ్యుడిగా ఎంచుతూ అతని మీద తిరగబడుతున్నారట. ఇక యోబు జీవితంలో కూడా కేవలం అనారోగ్యమే కారణమని కాదు, కానీ చాలామంది దాని వెనక పాపం ఉందేమో అని ఆలోచన చేశారు. సాధారణంగా కొన్ని శ్రమలలో ఉన్నప్పుడు ఎవరు తోడుగా ఉండకపోవటం మనకు అర్థమయ్యే అంశం కాదు. అయితే ఈ విషయంలో కూడా దావీదు ఒక చిన్న వివరణ ఇస్తున్నాడు. కీర్తన 88వ అధ్యాయంలో 18వ వాక్యం చూడండి. నా ప్రియులను, స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయను. అయితే ఈ 2 అనుభవాలకు గల కారణాన్ని దావీదు చెబుతున్నాడు. కీర్తన 38వ కీర్తన 17-18 వచనాలు చూడండి. నేను పడబోనట్లున్నాను, నా మనోదుఃఖము నన్నెన్నడూ విడువదు, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపము గురించి విచారపడుచున్నాను. అలాగే 3-4 వచనాల్లో కూడా ఇదే మాట రాశాడు. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నాయి, ఏంటవి? నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి అంటున్నాడు. అందరూ తనను విడిచి వెళ్ళిపోయేదానికి, తనలో ఉన్నటువంటి అనారోగ్యానికి, తనలో ఉన్నటువంటి మనో దుఃఖానికి గల కారణం తన దోషము, తన పాపమని బహిరంగంగా ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో ప్రార్థిస్తున్నాడు. తన ప్రార్థనలో 32వ కీర్తనలో కూడా మనం చూసాం 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు అంటాడు. పాపమునకు, తప్పిదమునకు పొందవలసినటువంటి క్షమాపణ విషయంలో పశ్చాత్తాపము కాకుండా మరొక మార్గము వెతికినా ప్రయోజనం లేదు. మనుషుల కుయుక్తి ఇక్కడ ఏమాత్రం పనికిరాదు. ప్రవక్త అయినటువంటి హోషేయ చివరి అధ్యాయంలో, అనగా 14వ అధ్యాయంలో 1వ వచనంలో 2వ వచనంలో చాలా స్పష్టంగా ఒక పిలుపునిస్తున్నాడు. ఇజ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు నువ్వు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా ఎద్దుకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు నర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఎందుకు ఇక్కడ పాప క్షమాపణ విషయంలో ఒక అర్పణను హోషేయ జ్ఞాపం చేస్తున్నాడు? పాత నిబంధన కాలంలో పాప పరిహారార్థ బలి లేదా సమాధాన బలి మనం ఎరిగి ఉన్నాం. ఇక్కడ పశ్చాత్తాపానికి కేవలం కానుక, అర్పణ మాత్రమే సరిపోతుందన్నటువంటి ఆలోచన మారాలి. అలాగైతే మీకా 6వ అధ్యాయంలో
యెహోవా సన్నిధికి వెళ్తున్నప్పుడు ఏం తీసుకుని వచ్చి యెహోవాను దర్శించాలి? నా పాప పరిహారం కొరకు నా కుమారుని అర్పించాలా? లేదా వేలాది నదులంత విస్తారమైన తైలం ఆయన సంతోషపరుస్తుందా? వేల కొలది పొట్టేళ్ళు బలిగా అర్పించాలా అంటున్నప్పుడు దేవుడు స్వీకరించాడా, అంగీకరించాడా? దానికి మించి మనుష్యుడా, నీకు ఏది ఉత్తమమో అది నీకు ఇదివరకే బోధ చేయబడింది అంటున్నాడు. ఆ ఉత్తమమైంది మనిషి హృదయానికి సంబంధించింది, మనిషి హృదయంలో కావలసిన మార్పుకు సంబంధించింది. నిజమైనటువంటి పశ్చాత్తాపానికి, తగ్గింపు గల ప్రార్థనకు సాదృశ్యంగా లూకాసు వార్తలో ఒక మంచి ఉదాహరణ చెప్పబడింది కదా. 18వ అధ్యాయంలో ప్రార్థించడానికి ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడేమో సుంకరి. పరిసయ్యుడు అన్నీ చేశాను, ఇచ్చాను, వారి వల్లే వీరి వల్లే నేను ఉండలేదు అని గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థిస్తున్నాడు. తను దేవుని కోసం ఉపవాసం ఉన్నట్టు, దేవునికి అర్పణలు ఇస్తున్నట్టు, దశంభాగాలు ఇస్తున్నట్టు ప్రార్థిస్తున్నాడు. అయితే సుంకరి దూరాన నిలబడి పశ్చాత్తపడుతూ ఆకాశం తట్టు తన కన్నులెత్తడానికి ధైర్యం చేయక రొమ్ము కొట్టుకుంటూ పాపక్షమాపణ కొరకు పశ్చాత్తాపంతో ప్రార్థిస్తున్నాడు. డంబాలు పలికిన వాడేమో ఒట్టి చేతులతో ఇంటికెళ్ళాడు. తగ్గింపు కలిగిన వాడేమో నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికెళ్ళాడు. ఈ సందర్భంలో చెప్పబడిన మాట, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడని, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడని. ఈ సందర్భంలో మీకు మరొక ప్రాముఖ్యమైన మాటని జ్ఞాపకం చేస్తాను. ఏదైనా తప్పిదం వల్ల, పాపం వల్ల కాస్త దేవునికి దూరమైనప్పుడు శత్రువులు మిగుల ఎక్కువ అవుతారు. జాగ్రత్త. ఏలైనగా అపవాదైనటువంటి శత్రువుకు నీ మీద దాడి చేసే అనుకూలమైన సమయం అది. అందుకే దావీదు ఇలాగా ఈ కీర్తన ముగిస్తున్నాడు. యెహోవా నన్ను విడవకము, నా దేవా నాకు దూరముగా ఉండకము, రక్షణకర్తైన నా ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము. పాపం చేయటానికి త్వరపడొద్దు, పశ్చాత్తపడడానికి ఆలోచన చేయొద్దు. ఉత్తమమైన దాన్ని అనుసరించుటకు దేవుడు మీకు మెండుగా కృప దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.